హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం టిఫిన్లోకి, ఇడ్లీ దోశల్లోకి చట్నీలు చేసుకుంటుంటాం కదా, దాంతోపాటు పక్కన ఇంకో చట్నీ కావాలని మనం అనుకుంటాం. అదేంటి చెప్పండి 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 ఇదే చూసారా, అల్లపు చట్నీ అండి. ఇది 2 రకాలు చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటి ఎర్ర కారంతో, ఇంకోటి పచ్చిమిరపకాయలతో. చూసారా, మనకు సైడ్గా ఈ చట్నీ కూడా వేసుకుంటే టిఫిన్ ఇంకా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇది కావాల్సిన ఈ అల్లం, ఇది కొలతలు ఇక్కడ రాస్తున్నాను కానీ నేను కొంచెం కొంచెం చేసుకున్నాను అండి. కొలతల ప్రకారం చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూడండి, 1/2 కేజీ అల్లం అయితే 1/2 కేజీ చింతపండు, అలా బెల్లం కూడా ఆల్మోస్ట్ అంతే 1/2 కేజీ పడుతుంది అనమాట, ఎందుకంటే అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి. తర్వాత ఉప్పు, మామూలుగా మనమైతే 1/4 కేజీ లెక్కకి అరసోళ్ళు ఉప్పు వేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెమే వేసుకుంటాను కాబట్టి నేను ఉప్పు కూడా దీనికి తగ్గట్లుగా కొంచెమే వేసుకున్నాను. తర్వాత తాలింపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే నూనె, ఇంకా వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఇప్పుడు దానిలోకి కారానికి సగానికి ఇలా ఎండు కారం కలుపుకుంటాను అనమాట, రెడ్ కలర్కి. ఇంకా మిగతా సగానికి ఇలాగ పచ్చిమిరపకాయలతో చేసుకుంటాను. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో చూడండి, నా ఏంసి గిన్నె తీసుకున్నాను. దీనిలో ముందుగా నీళ్లు పోసుకున్నాను. నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి లెక్కలేం వేసుకోకుండా వేసుకుంటున్నాను. చూడండి, నీళ్లు పోసుకొని దీనిలో చింతపండు, నీళ్లు మరిగిన తర్వాత చింతపండు పెట్టేసుకున్నాను. చింతపండు కూడా కొంచెం అలా మెత్తబడిన తర్వాత దీనిలో అల్లాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని దీనిలో కొంచెం దంచేసుకున్నాను, ఎందుకంటే అలాగా తొందరగా మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు దీనిలోనే ఇప్పుడు బెల్లం కూడా మనం మిక్సీలో వేసుకోవాలి, తురుముకొని అలా వేసుకోవాలి కదా. ఇప్పుడు దీనిలో ఇది వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం కరిగిపోద్ది ఆ వేడి మీద, అప్పుడు మిక్సీ వేసుకోవటం ఈజీగా ఉంటుంది. దీనిలోనే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను చూడండి. ఇవన్నీ వేసేసుకుంటే ఇంకేముంది, కారం కలుపుకొని వేసుకోవటమే కదా. చూడండి, ఇది కొంచెం చల్లారి పెట్టుకుంటున్నాను. ఇగో ఇది మూత, ఇది ఇంక స్టాండ్ కూడా అక్కర్లేదండి, దీని మూతతోనే స్టాండ్ లాగా ఇలా వాడుకోవచ్చు. చూసారా, ఇలా దీని మీద పెట్టేసుకొని కాస్త చల్లార్చుకున్నాను. చూసారా, ఈ లోపుగా ఈ మిరపకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలు మొహమే చింది పడకుండా కొంచెం తుంచుకొని ఇలా వేసుకుంటున్నాను. చూసారా, ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం అల్లం ఘాటు ఉంటుంది కదా, అందుకని మిరపకాయలు ఎక్కువే పడతాయి, అందుకని మిరపకాయలు ఎక్కువే తీసుకుంటున్నాను చూడండి. వీటిని కూడా ఇలా వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం అన్నిటిని కలిపి వేయించుకొని పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇది ఎండు కారం, ఇంకో సగంలో ఈ ఎండు కారం వేసుకుంటాను. ఇప్పుడు చూసారా, దీన్ని డివైడ్ చేసేస్తున్నాను. దీన్ని పచ్చికారంతో సగం, ఎండు కారంతో సగం చేసుకుందామని ఇలాగా డివైడ్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 పార్ట్లు చేసేసుకున్న తర్వాత దీనిలో ఎండు కారం కలుపుకుంటున్నాను చూడండి. ఇది ఎండు కారం కలుపుకున్నది రెడ్ కలర్ చట్నీ. తర్వాత పచ్చిమిరపకాయలు, అది గ్రీన్ చట్నీ అనమాట. చూసారా, వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో చక్కగా మెత్తగా ఇవన్నీ వేడిలో మగ్గిపోయినాయి కాబట్టి మిక్సీ ఈజీగా అయిపోద్ది చాలా తొందరగా. చూడండి, ఇది లూజ్గా ఉంది కదా. ఇది కావాలంటే తినేటప్పుడు ఇంకొంచెం నీళ్ళు కలుపుకొని ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చు. ఇది నిలవ కూడా ఉంటుంది, అన్ని కరెక్ట్గా కొలతల ప్రకారం వేసుకున్నారంటే అసలు ఏం పాడవకుండా నిలవ ఉంటుంది. ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలతో వేసుకున్నది కూడా చూడండి, మిక్సీ వేసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా, 2 కూడా అలాగే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి, చాలా చాలా బాగుంటాయండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. వీటికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అంటే క్వాంటిటీని బట్టి దీనికి ఆయిల్ వేసుకుంటున్నాం. నేను కొంచెం వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. దీనిలో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని అవి వేసుకున్నాను చూడండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, దీన్ని ఇప్పుడు ముందుగా ఎర్రదానికి దానిలో వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిదానికి మళ్ళీ చూడండి, పచ్చిమిరపకాయల దానికి మళ్ళీ పెట్టుకుంటున్నాను తాలింపు సపరేట్గా, ఎందుకంటే 2 డివైడ్ చేయడానికి కొంచెం తేడా వస్తుంది కదా. దీనిలో కూడా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రీన్ చట్నీలో కలిపేసుకుంటున్నాను. మనకి ఒకే చట్నీ అయితే బోర్ కొట్టకుండా ఒకరోజు రెడ్ది, ఒకరోజు గ్రీన్ది ఇలా తింటూ ఉండొచ్చు. లేదా మామూలు చట్నీలు తినేటప్పుడు ఇది కూడా ఒక సైడ్న ఇది కూడా వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో కలర్ఫుల్గా 2 ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఎలా ఉందండి? మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి.
అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.